హాయ్ ఎవ్రీవన్, ఈరోజు వచ్చేసి ఎంట్రీ బిఏలో డే టైం ఫ్రేమ్లో ఆల్ టైమ్ అండ్ బ్రేక్ సస్టైన్ అయ్యిందని అప్ సైడ్ మూమెంటం వస్తుందని సి సైడ్ ఎంట్రీ తీసుకున్నాము. అది కూడా మంచిగా నాకు నా ప్యాటర్న్ వచ్చిందని ఎంట్రీ తీసుకున్నాము. సో ఓవరాల్గా సెక్టర్ వైజ్ చూస్తే ఈరోజు పెద్ద నెగిటివ్ సెక్టర్ అనేది ఏం లేదు, అట్లాంటి పాజిటివ్ కూడా లేదు, న్యూట్రల్లో ఉన్నది మార్కెట్ మొత్తము. సో అందులో పాజిటివ్ మూమెంటం వచ్చేసి ఎనర్జీ సెక్టార్లో ఉంది. ఎనర్జీ, ఇంకోటి నిఫ్టీ మిడ్ క్యాప్. సో ఏదైతే పాజిటివ్ మంచి బుల్లిష్ వ్యూలో ఉన్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో చూసి దాంట్లో నేను బిఐలో సెలెక్ట్ చేసుకున్నాను. బిఎల్ వచ్చేసి రీసెంట్ ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసింది మంచి గ్రీన్ క్యాండిల్లో. సో నిన్న అయితే ఈ రోజు అయితే మంచి మూమెంటం వచ్చి గ్రీన్ క్యాండిల్ అనేది అప్ సైడ్ ఫార్మేషన్ వచ్చింది. సో ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసి సస్టైన్ అవుతుందని 5 minutes టైం ఫ్రేమ్లో చూసుకున్నాను. 5 minutes టైం ఫ్రేమ్లో కూడా మంచి బుల్లిష్ వ్యూతో ఒక రీసెంట్ రీట్రేస్మెంట్ బ్రేక్ అయ్యి పైన సస్టైన్ అయింది. సో ఎప్పుడైతే ఈ రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ వచ్చిందో, రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ పైన బ్రేక్ చేసిందో అప్పుడు ఎంట్రీ అనేది ప్లాన్ చేసి ఎంట్రీ ఇచ్చాము. సో ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చామో అది కంప్లీట్గా రివర్సల్ అయింది. సో స్టాప్ లాస్ వచ్చేసి ఆ రెడ్ క్యాండిల్ యొక్క బిలోని, అంటే దీనికంటే ముందున్న రెడ్ క్యాండిల్, ఎందుకంటే ఆ రీట్రేస్మెంట్తోనే అప్ సైడ్ అనేది మూమెంటంతో వెళ్ళిపోవాలి, లేదంటే స్టాప్ లాస్ ఇచ్చేయాలి. స్టాప్ లాస్ కూడా ఆ క్యాండిల్ బిలోనే పెడతాను. చూద్దాం ఇది మొమెంటం ఇస్తుందా లేదంటే డౌన్ సైడ్ స్టాప్ లాస్ సెట్ చేస్తుందా చూద్దాము. ఎప్పుడైతే ఎంత ఇచ్చామో అక్కడి నుంచి ఇది రివర్స్ అయిపోయింది. సో స్టాప్ లాస్ కూడా నియర్ బై తెచ్చాము. ఆల్మోస్ట్ ఏదైతే మనం స్టాక్లో రెడ్ క్యాండిల్ చూసామో దాని బిలోనే. సో ఇక్కడ నుంచి మొమెంటం అప్ సైడ్ వెళ్తే వెళ్ళాలి, లేదంటే స్టాప్ లాస్ సెట్ చేయాలి. ఇది వివర్ టు నియర్ బై వచ్చిందాక కూడా వెయిట్ చేద్దామంటే స్టాప్ లాస్ ఎక్కువ అయిపోతుంది. ఒకవేళ అక్కడ నుంచి రిజెక్షన్ కావచ్చు, లేదంటే అట్నే డౌన్ ఫాల్ అయితే ఆల్మోస్ట్ 5,000 6,000 లాస్ చూడాల్సి వస్తాయి. సో అందుకని నేను స్టాప్ లాస్ అనేది ప్రీవియస్ ఉన్న రెడ్ క్యాండిల్ యొక్క బిలోనే స్టాప్ లాస్ అనేది పెట్టాను. దాన్ని బట్టి మొమెంటం వస్తుందా రాదా అనేది చూడాలి. మ్యాక్సిమం అసలు హిట్ చేసినట్టు అనుకుంటున్నాను. హిట్ చేసిన మాత్రం ఇక్కడనే స్క్వేర్ మ్యాక్సిమం ఒక 3,000 లోపే ఎగ్జిట్ అయిపోతాడు, లేదంటే వెయిట్ చేస్తాయి. సో ఇట్లా రివర్సల్ అనేది 10 తర్వాత మ్యాక్సిమం స్టాక్స్ రివర్సల్ అవుతుంది. సో ఓవరాల్గా ఎస్ఎల్ అనేది హిట్ చేసింది. సో ఈరోజు వచ్చేసి లాస్ 2,565. ఎంట్రీ ఎగ్జిట్ కూడా చూపిస్తాను. ఎంట్రీ వచ్చేసి 10, ఎగ్జిట్ వచ్చేసి 10. ఆల్మోస్ట్ 10 minutes స్టాప్ లాస్ అనేది హిట్ చేసింది. సో ఈరోజు ఇంతే. థ్యాంక్ యూ.